యక్షిణి ఇంకా ఆ మగాళ్లను చంపుతోందా? అదంతా 13 ఏళ్ల క్రితం మాట సామే. ఇప్పుడు అట్లేమీ లేదు. మెయిన్ రోడ్డు నుండి ఓ మట్టి రోడ్డు వైపు తిరుగుతుంది ఆటో. అటువైపు తిరుగుతున్న ఆటోని అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటన్నా, ఇప్పటికీ వీళ్ళు ఆ యక్షినికి భయపడుతున్నారా? ఆటో స్టాండ్లో ఎవరు నిన్ను ఎక్కించుకుని పోవమన్నారు స్వామి. నేను కూడా కొంచెం దూరంలో ఆపుతా, అక్కడి నుంచే నువ్వే పోవాలి స్వామి. అయినా ఎందుకింత భయం? 13 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ లేవు స్వామి. ఉండుంటే నువ్వు కూడా అట్లే భయపడి ఉండేవాడివి. అప్పట్లో ఓ రైటర్ బాబు ఉండేవాడు. ఆయనే ఆఖరం. ఆయనతో యక్షిని తను కోరుకున్నట్టు తన కామదాహం తీర్చుకుని చంపేసింది. చిత్రమేంటో తెలుసా? ఆ శవం ఎప్పటికీ దొరకలా. అందుకే ఎవరు ఇటువైపు రారు. ఆయనే మా నాన్న. ఏందప్పా, నువ్వు రైటర్ బాబు కొడుకువా? అవును, నేనే ఆయన కొడుకుని. కానీ మా నాన్న ఇన్సిడెంట్ తర్వాత ఎందుకు ఆ యక్షిని సైలెంట్ అయిపోయింది? ఏమో స్వామి, అదేమీ తెల్దో. ఆ రైటర్ బాబుతో తన కామదాహం తీర్చుకున్నాక యక్షిని శాంతించిందని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటుంటారు. నేను అంతే అనుకున్నా. కామదాహం తీరిపోతే చంపడం ఎందుకు? అయినా నేను విన్నంత వరకు ఆ యక్షిని రక్తం తాగి చంపుతుంది. కానీ మా నాన్న విషయంలో రూమ్ నిండా రక్తం ఉంది. యక్షిని మా నాన్న రక్తాన్ని ఎందుకు తాగలేదు? దానికి సమాధానం ఇద్దరే చెప్పగలరప్పా. ఒకటి రైటర్ బాబు, ఆయన లేరు. ఇంకోటి యక్షిని. ఎలాగే వెళ్తున్నావు కదా, నువ్వే అడిగి తెలుసుకో. మిమ్మల్ని చూస్తే మీరు ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నట్టు అనిపిస్తోంది. మీరెప్పుడైనా వెళ్ళారా అక్కడికి? వద్దు స్వామి, అట్లాంటి ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ యక్షిని లేచిందనుకో, ఎంతమంది మగపిల్లనాయాళ్ళ ప్రాణాలు పోతాయో ఏందో ఎవరికి తెలుసు. నా గతం, నా జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి. నేను వెళ్ళక తప్పదు. ఆ మాట వినిపించిన వెంటనే వెనుక నుండి ఓ 10 ఆటోలు హార్న్ కొడుతున్న సౌండ్ వినిపించింది యుక్కి. ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. ఒక ఆటో కూడా కనబడలేదు. ఈసారి ముందుకు తిరిగి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నీకోసమే ఎదురు చూస్తున్నా 13 సంవత్సరాల నుండి. పద, నేనే నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. 13 సంవత్సరాల నుండి యక్షిని యుక్ కోసం ఎందుకు ఎదురు చూస్తోంది? ఇప్పుడు యుక్ ఏమవుతుంది? యక్షిని మగవాళ్ళను మాత్రమే ఎందుకు చంపుతోంది? అయినా 13 సంవత్సరాల తర్వాత యుక్ ఇప్పుడే ఎందుకు వచ్చాడు? యుక్ ఫాదర్ రైటర్ బాబును చంపింది యక్షినియేనా లేదా ఇంకెవరైనా? ఈ ప్రశ్నల సమాధానాలు నాతో పాటు వినడానికి పాకెట్ FM డౌన్లోడ్ చేసుకోండి.